అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలోని 8వ అధ్యాయం. శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు సూక్ష్మమనీయ, పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునియు అని చెప్పారు. ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరించినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతుంది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించినటువంటిది కదా. కావున దీని మర్మము విడమర్చి విపులించమని ప్రార్థిస్తున్నాను అని కోరతాడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న హేతుకరమైనదే. నేను వేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అన్ని. ధర్మము 3 రకాలు. సాత్విక మనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్యమగు గుణము జనించి ఫలమంతయు పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్కయ కర్మములు చేను నచ్చరించిన ధర్మము. ఆ ధర్మము ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనమెనర్చి పవిత్రలు చేసి దేవలోక భూలోక సుఖములు చేకూరుస్తుంది. ఉదాహరణకు తామ్రపర్ణ నది సముద్రాన కలియుగమునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములు యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జపతాపాదులొనర్చిన విశేష ఫలమును పొందుతారు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మము పునర్జన హేతువై కష్టసుఖాలను కలిగించదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయాన డాంబికాచనార్దనం చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునివ్వదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెలు కుట్ట చిన్న అగ్నికలములతో భస్మమొగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి నొందురు. దానికొక ఇతిహాసము కలదు. అజామీలుని కథ. పూర్వకాలమునందు కన్యకుబ్జమనుగు నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్యంగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు ఒసిడారు. వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలుణ్ణి అతి గారాభముగా పెంచుచు అజామీలుడు అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్ట సాహిత్యం చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుచున్నాడు. ఈ విధంగా నుండగా కొంతకాలానికి యవ్వనమనుగు కామాంధుడై మంచి చెడ్డలు మరిచి
యజ్ఞోపవీతములు త్రెంచి మద్యము సేవించి ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించేవాడు. అతి గారాభము ఎట్లా పరిమణించిందో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగుతుంది. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా నాని బంధువు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తిలో జీవిస్తాడు. ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోతుంది. అజామిలుడు ఆ స్త్రీపై ఒడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవియందు ఆమెను దహనము చేసి ఇంటికి వస్తాడు. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసుకు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలాడుచున్నాడు. వారికి 2 కుమారులు కూడా పుట్టారు. ఇద్దరి పురిటిలో చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరిస్తుంది. గర్భము ధరించగా మరొక కుమారుని కంటుంది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవకుండా ఎక్కడికక్కడ వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్తూ ఉండేవారు. నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండేవారు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములను నశించి మోక్షము పొందవచ్చునని మాత్రామాతకి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామీలునకు శరీర పట్టుతత్వము తగ్గి రోగవస్తుడై మంచాన పట్టి చావునకు సిద్ధపడతాడు. ఒకనాడు భయంకరమైన పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమవుతారు. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై నన్ను వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణాలను విడుస్తాడు. అజామిలుడు నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడా వనకసాగారు. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు నగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో నచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, విడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుపోవటకు వచ్చాము అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇచ్చటికి వచ్చాము, వాణ్ణి మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లా చెప్పారు. 8వ అధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం.